అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వర్ణ. నేను కేసులపూడి యూనిట్లో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఎన్ఎఫ్ఈ అనంతకుమార్ సారు, ఎఫ్ఎంటీ మధు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో దశపర్ణి కషాయం చేయడం జరుగుతుంది. ఈ దశపర్ణి కషాయం కావాల్సిన పదార్థాలు ముందుగా మేము డ్రమ్ తీసుకున్నామండి. తర్వాత 70 లీటర్ల ఆవు మూత్రం, 10 లీటర్ల మంచినీరు, లీటర్ల వాటర్ తీసుకోవడం జరిగింది. 10 రకాల ఆకులు తీసుకోవడం జరిగింది. ఈ ఆకులు వచ్చేసి ఏమిటంటే, ముందుగా వేపాకు తీసుకోవాలండి 2 కేజీలు అండి. మందారాకు కేజీ అండి. బొబ్బాయి ఆకు కేజీ అండి. మారేడాకు కేజీ అండి. మామిడాకు కేజీ అండి. సీతాఫలమాకు కేజీ అండి. తూటికాడ కేజీ అండి. తులసి కేజీ అండి. గిలిడాకు కేజీ అండి. అందులో శొంఠి, వెల్లుల్లి, పొగాకాడలు పేస్ట్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి. డ్రమ్లోని చెట్టుకాయ కోసి రాలేదు 10 మంది. ఈ దశపర్ణి కషాయాన్ని పురుగులకు ఉపయోగించవచ్చు. దీని మోతాదు ఎకరానికి 200 నీటిలో 6 లీటర్ల దశపర్ణి కషాయాన్ని కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. అన్ని రకాల పురుగుల్ని నివారించడానికి సరిపోతుంది. ఇది పూత పిండి దశలో మాత్రం స్ప్రే చేయరాదు. ధన్యవాదాలు.